హలో ఎవరివన్, వెల్కమ్ టు బైట్ బై బైట్ పైథాన్ ట్యూటోరియల్. సో ఈ సెషన్లో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ మనం ప్రీవియస్ సెషన్లో ఏమైతే చెప్పుకున్నామో వాటి నుంచే ప్రొవైడ్ చేయబడినవి. సో ఈ ఆల్గరిథం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ని 8 సెకండ్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ MCQ క్వశ్చన్స్కి 8 సెకండ్స్ కేటాయించబడినది. సో ఫస్ట్ 7 సెకండ్స్ వరకు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో లాస్ట్ 1 సెకండ్లో మాత్రం రైట్ ఆన్సర్ ఏంటి అన్నది మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేస్తారంటే, ఫస్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 7 సెకండ్స్లో ఏవైతే క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వగానే వెంటనే మీరు ఆ వీడియోని పాజ్ చేసి సో క్వశ్చన్ని ఆప్షన్స్ని కరెక్ట్గా చదివి సో ఆ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోని ప్లే చేయండి. సో అలా ప్లే చేస్తే లాస్ట్ 1 సెకండ్లో ఆ వీడియో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ రాగానే వెంటనే పాజ్ చేయండి అండ్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదవండి. ఎప్పుడైతే మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ప్లే చేసి ఆ కరెక్ట్ ఆన్సర్స్ని ఇలా చూసుకోవచ్చు. సో ఇలా మీరు ప్లే చేస్తూ పాజ్ చేస్తూ ప్లే చేస్తూ MCQస్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో లేకుంటే మీరు ఒక పెన్ పేపర్ పెట్టుకొని ఆ ఆప్షన్స్ని రాసుకొని మీరు ఎన్ని రైట్ అయ్యాయి, ఎన్ని తప్పు అయ్యాయని, ఎన్ని రైట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు అక్కడే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, రైట్ రాంగ్ అని మీరు మీ ఇష్టం, మీ ఓపిక, మీరు ఎలా చేయాలనుకుంటే అలా కామెంట్ సెక్షన్లో మాత్రం మీకు జెన్యున్గా ఎన్ని రైట్ ఆన్సర్స్ అయ్యాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అయ్యాయి అని మాత్రం కంపల్సరీ వీడియో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టే నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుస్తుంది. సో ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీ. సో ఎప్పుడైతే మీరు ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తారో సో దాంట్లో నాకు ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే సో దాన్ని బట్టి నేను ఫర్దర్గా మూవ్ అవుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ స్లైడ్లో మీకు మనం ముందు చెప్పుకున్న సెషన్లో నుంచి కోడింగ్ క్వశ్చన్స్ లాస్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ కోడింగ్ క్వశ్చన్స్ చూసి మన కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి. సో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫస్ట్ లెసన్ విని తర్వాత ఈ MCQస్కి ఆన్సర్ చేసిన తర్వాత మనం కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే లెసన్ వింటారో వాళ్ళు కంపల్సరీ MCQస్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి. తర్వాత కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఓన్లీ లెసన్ విని కోడింగ్ క్వశ్చన్స్ కానీ MCQస్ని కానీ ప్రాక్టీస్ చేయరో వాళ్ళు పైథాన్ నేర్చుకోలేరండి. ఎప్పుడైతే మనం ఒక ఆల్గరిథంలో లెసన్ విని MCQస్ కూడా ప్రాక్టీస్ చేసి అండ్ కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మాత్రమే మనకి ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎందుకు ఇంతగానో చెప్తున్నానని. సో ఒక ఆల్గరిథం మాత్రం ఫాలో అవ్వండి. ఫస్ట్ లెసన్ వినండి, MCQ ప్రాక్టీస్ చేయండి, తర్వాత కోడింగ్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆ కోడింగ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో చేసి ఈ వీడియో కింద ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కోడింగ్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.